గుజరాత్లో దొరికిన వాసుకి పురాణాల నిజం ఏంటి? శాస్త్రం ఏమంటుంది? హిందూ పురాణాల్లో శివుని మెడ చుట్టూ వ్రాపుగా ఉన్న వాసుకి నాగరాజు గురించి చెబుతారు. కేవలం దేవాలయాల్లోనే కాదు, ఇది ఒక రహస్య ప్రపంచాన్ని కాపాడుతూ గొప్ప శక్తిని కలిగి ఉన్నదంట. పురాణాల ప్రకారం వాసుకిని సముద్ర మథనంలో తాడులా ఉపయోగించి అమృతాన్ని వెలికితీసే ప్రయత్నం జరిగింది. కాని ఈ మథనంలో హాలాహల విషం ఉద్భవించింది. దీన్ని శివుడు మింగి లోకాన్ని రక్షించాడు. ఈ విషపు శక్తి వాసుకి శరీరంలో నిలిచిపోయిందంట. ఇది కేవలం పురాణగాథ లేక నిజంగా వాసుకి ఒక ప్రాచీన సర్పరాజా? 2005లో గుజరాత్లోని కచ్ జిల్లాలో శిలాజాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తొలుత ఇవి పురాతన మొసలి జాతికి చెందినవి అని భావించారు. కానీ 2022లో ఈ శిలాజం ఒక భారీ పాముకు చెందినదిగా గుర్తించారు. దీనికి వాసుకి ఇండికస్ అని పేరు పెట్టారు. ఇది పురాణాలు, విజ్ఞానం కలిసిన ఒక అద్భుతం. కొన్ని పురాణాలు చెబుతున్నాయి వాసుకి ఓ భూగర్భ నాగలోకాన్ని కాపాడుతుందని. అక్కడ అపార సంపదలు దాగి ఉన్నాయంట. కాని ఆ లోకాన్ని వెతికిన వారు తిరిగి రాలేదట. ఏమిటి ఈ రహస్యం? కొన్ని శాస్త్రవేత్తలు చెబుతున్నది ఈ శిలాజం టైటానోబో జాతికి చెందినదై ఉండొచ్చు. అయితే పురాణ నమ్మకాల ప్రకారం వాసుకి ఇంకా జీవించి ఉందా? రాత్రి వేళల్లో అడవుల్లో, గుహల్లో కనిపిస్తున్న భారీ పాములు ఇదేనా? ఇది కేవలం పురాణగాథనా లేక విజ్ఞానం, పురాణాలు కలిసిన వాస్తవమా? వాస్తవానికి వాసుకి మళ్లీ తిరిగి వస్తుందా? మీ అభిప్రాయమేమిటి? కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లు అయితే ప్లీజ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.